గౌరవనీయులు నేటి హుజూరాబాద్ పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరుడు కృష్ణారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రుడు ఈ పట్టణ అధ్యక్షుడు సోదరుడు మహేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గారు, ప్రవీణ్ గారు, ముత్యంరావు గారు, వెంకటరెడ్డి గారు, ఉమామహేశ్వర్ గారు, సుమన్ గారు, వేణు ప్రసాద్ గారు, సమీ పర్వేజ్ గారు, జమాల్ గారు, రమేష్ గారు, సంజయ్ గారు, సదానంద గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు, నేటి కార్యక్రమంలో పాల్పంచుకొని త్వరలో రానున్నటువంటి హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలలో పార్టీకి అన్ని రంగాల్లో ముందుండి నడిపేటువంటి వివిధ బూతులు వచ్చినటువంటి బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. మన ఈ సమాచారాన్ని తీసుకెళ్లి అధికార పార్టీకి అందజేయడానికి ఇచ్చేసినటువంటి పోలీసు మిత్రులకి, ఇంటెలిజెన్స్ అధికారులకి వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం ద్వారా స్వాగతం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నదిగా మాట్లాడుకుంటే గురికెళ్ళి ఎట్లా వచ్చేది కూర్చుంటారు, వాళ్ళు కూడా నేను మంచిగా రాసుకోవాలని చెప్తున్నారు. తప్పేమో ఉందా? ఏం లేదు కదా. రఘునందనరావు తుపాకులు గెలిచినాక అందరి గురించి చెప్పాడు, కానీ అసలు గెలిపించడానికి మర్చిపోయినా వెనకాల మామూలు అందించి నా గెలుపుకి అనుక్షణం తప్పించి నన్ను గెలిపించినటువంటి మా సిద్దిపేట పోలీస్ కమిషనర్ కూడా రుణం తీసుకుంటా అని చెప్పాడు. అట్లే నేను హుజూరాబాద్ ఎన్నికలలో మనం మీటింగ్ పెడితే మామూలు అయితే బందోబస్తు ఒక్కరు కూడా రాదు. నేను వస్తుంటే రోడ్ నెంబర్ అడిగేదాకా అందరూ ఉన్నారు. ఫంక్షనాలకు వచ్చినాక యూనిఫామ్ ఉన్న 10 మంది ఉన్నారు, యూనిఫామ్ లేని 20 మంది కనబడుతున్నారు. తెలుస్తూనే ఉంది ఎవరు పోలీసులు, ఎవరు కార్యకర్తలు, ఎవరు రికార్డింగ్ చేసేందుకు వచ్చారు, ఎవరు లైవ్లు పెట్టి అవతలలో గెలిపించడానికి వచ్చారో తెలుస్తుంది. కాబట్టి మనకు సాయం చేసేందుకు వచ్చిన వాడికి మనం రుణం తీసుకోవాలంటే అన్న పేరు కూడా యాడ్ చేసుకోవాలి. దేవుడు వరవించినా వరవేసుకున్న పూజారైతే చెడగోపురం పెట్టాలి కదా, 2 తులసి తీర్థాలు పోయాలి కదా. అందుకని ఇక్కడ పనిచేసిన వాళ్ళంతా మన ఇంటెలిజెన్స్ అధికారులే కాబట్టి వాళ్ళకు కూడా నమస్కారం పెడతాం. అందుకని మీడియా మిత్రులు అక్కడ ఏమి గుర్తులు ఏమిటి మేము డిస్కస్ చేయకుంటే హుజూరాబాద్లో త్వరలో ఉప ఎన్నిక రాబోతా ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికకి భారతీయ జనతా పార్టీకి, హుజూరాబాద్ ఉప ఎన్నికకి రాష్ట్ర రాజకీయాలకి మధ్యన ఏమైనా పొత్తున్నదా పొందనున్నదా అనేది ఒక పంచాయతీ స్టార్ట్ అయింది. తుపాకులు మొదలైనటువంటి పంచాయతీ యాడిపోయినా తుపాకుల మీద నడుస్తూ ఉంది, ముందుకు వస్తూ ఉంది. ఏం జరుగుతుందో అందరూ ఎదురు చూస్తున్నారు. తుపాకులు ఏం జరిగిందో రేపు హుజూరాబాద్లో కూడా అదే జరుగుతుంది. కేసులు పెడతారు, కార్యకర్తలు భయపట్టిస్తారు. ఇది ఒక దశ. రెండో దశ లోపల కొనుక్కునేటువంటి కార్యక్రమం మొదలవుతుంది. కొనుక్కోవడానికి దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మన పార్టీలోని వాళ్ళ పార్టీలోని వీళ్ళని వాళ్ళని తేడా లేకుండా కేవలం డబ్బుతోటి మాత్రమే ఎన్నికలు గెలవచ్చు అనేటువంటి ప్రలోభాలకి అధికార పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తెరలేసింది. నాకు తెలిసి ఇలా ఇప్పటికే సగం మందికి ఫోన్లు వస్తుంటాయి, బూత్ ప్రెసిడెంట్లకు వస్తాయి, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలకు వస్తాయి, మీడియా మిత్రులకు వస్తాయి, స్టేజ్ మీద కూడా కొంతమందికి ఫోన్లు వస్తాయి. ఏం చేస్తారు కాబట్టి ఏమవుతుంది బీజేపీలో 1 2 అయినాయి, 2 3 అవుతుంది అంతే కదా, ఆడుంటే వాళ్ళు ఇంటికి రాని చెప్పి మంచి మంచి టెంప్టింగ్ ఆఫర్లు ఇస్తారు. ఒక కిరాణా దుకాణం సైడ్ హుజూరాబాద్ నేను ఈ మధ్య అందరితో మాట్లాడుతా ఉన్నా. మీకు తెలిసి మీకు తెలియకుండా చాలా మందితో మాట్లాడుతున్నాను. ఓ సైడ్తో 2 సార్లు మాట్లాడినా. ఆ సైడ్ ఏమన్నాడంటే నువ్వు వచ్చినప్పుడు నేను బీజేపీలో చేస్తా అన్నాడు సపరేట్ కూకుండా అయిపోతుండే. దుకాణానికి వచ్చి 2 ముగ్గురితో చెప్పిండు నేను రేపు మాకు బీజేపీలో కూర్చున్నాను. ఇంత రైట్గా వెనకాల చూసిన ఇంటెలిజెన్స్ ఆయన పేరు తీసుకుపోయి ఆయన ఇచ్చి ఆయన పెద్ద లీడర్ కాదు. మాకు ఆయన చెప్తే 1000 కూడా మారే ఏదో బీజేపీ అంటే ప్రేమ. రఘునందన్ రావు అంటే 4 సార్లు మంచిగా మాట్లాడుతాడు, పోదాం రాగా వచ్చినప్పుడు అనుకున్నాడు. సాయంత్రం వరకు కవర్ వచ్చి చూసాడు, స్టేట్ నుంచి కవర్ ఇచ్చి చూసాడు. కొత్త నోట్లు తలకు అంటున్నాయి. తర్వాత 10 నిమిషాలకు ఫోన్ వచ్చింది, స్టేట్కి ఫోన్ చేసాడు. స్టేట్ నీ దగ్గర ఉంచుకో, గడ్డ పోతున్నావాట, రఘునందన్ వెనకాల పోదాం అనుకుంటున్నావాట, జరగ ఆలోచన బంద్ చేయని చెప్పాడు.
సంతోషమే. నేను మీ ఊళ్ళో కాలు పెట్టే కంటే ముందే మీ ఇళ్ళకు ఆ కనక మహాలక్ష్మి వస్తే దాన్ని స్వాగతించుకుని తీసుకోండి. చేయాల్సిన పని ఏం బాధపడుతుంది. చాలా దేశం కోసం, ధర్మం కోసం, సిద్ధాంతం కోసం అన్నం తిన్నా తినకుండా, అడుగు దొరికినా దొరకకుండా, పోలీసులు కొట్టినా, నక్సలైట్లు తుపాకులు పెట్టినా ఈ కరీంనగర్ జిల్లాలో కాషాయ జెండా కోసం కొన్ని వేల మంది కుటుంబాలు పనిచేసారు. చాలా మంది వాళ్ళ బాధ్యతగా మిగిలిపోయారు. భయపడలే, గెలవాలనేటువంటి తపన కొద్ది పనిచేసినాం. గెలుస్తామని ఆశ కలుగుతున్నారు. కనబడకుండా గమ్యం దొరికినా దొరకకుండా ఒక లక్ష్యం పెట్టుకునే లక్ష్యం కోసం పోతా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఒక మంచి ఆలోచన వచ్చింది, మార్పు వచ్చింది. నాయకుడు గట్టిగా నిల్చుంటే ఎన్ని దెబ్బలు తాగినా కార్యకర్తల కోసం పనిచేస్తానటువంటి భరోసా ఇస్తే భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తల బలం తప్ప పైసల బలంగా పైసలు మనం ఎప్పుడు గెలవం. ఉప ఎన్నికలలో ఎప్పుడు కూడా అధికార పార్టీని పైసలతో మనం గెలవం. మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, పోలీసులు ఉంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. అడుగు తీసి అడిగేస్తే మన మూమెంట్ రెస్ట్రిక్ట్ అవుతుంది. మనల్ని నిలబెడతారు, కేసులు పెడతారు, జైల్లోకి పంపిస్తారు. వాళ్ళకి మాత్రం అంబులెన్సులు, టీవీ ఛానల్ బండ్లు, వాళ్ళకి మంత్రుల కారు కూతూ మంత్రిగా చెక్కింగ్ అవుతుంటాయి. అన్ననే పైసలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే రాసిరు, గోడలు సగం గోడలు పిక్కలు వేసిరు, కరెంటు స్తంభాలు వేసిరు, గవర్నమెంట్ బిల్డింగ్లు వేసిరు, ఫ్లెక్సీలు వేసిరు. ఎన్ని రకాల పైసలు పంపించాలో అన్ని రకాల పైసలు పంపిస్తా ఉన్నారు. ఈ గోడల మీద రాసి బొమ్మలు వేసుకొని, రంగురంగుల చిత్రపటాలు వేసుకొని అంతా బాగుందని వాళ్ళు చెప్పదలుచుకుంటే వాళ్ళే మోసం చేసుకున్నట్టు అయిపోయింది. అయితే అధికార పార్టీ దుబ్బాకలో దెబ్బతిన్న తర్వాత వాళ్ళ యాక్షన్ మార్చింది. అందరూ డైరెక్ట్ హుజరాబాద్కి వస్తలేదు. కొంతమంది హుజరాబాద్లో పనిచేస్తారు. 45 ఎమ్మెల్యేలు ఎట్లయితే మండలానికి ఇన్ఛార్జ్ అని మనం అనుకున్నామో, టీఆర్ఎస్ కూడా మండలానికి ఒక ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఒక్కొక్క ఎమ్మెల్యేని పంపించారు. వాళ్ళు వచ్చి గ్రౌండ్లో పనిచేస్తారు. పెద్ద తలకాయలు ఇంకా గ్రౌండ్లోకి రాలేదు. కొన్ని తలకాయలు సిద్దిపేట కూర్చున్నాయి, కొన్ని తలకాయలు రంగనాయక సాగర్ కట్ట మీద కూర్చొని రా అని పిలుస్తూ ఉన్నాయి. వచ్చిన వాళ్ళకల్లా గెస్ట్ హౌస్ రాజమర్యాదలు చేస్తూ ఉన్నాయి. కొందరు కరీంనగర్లో కూర్చున్నారు, కొందరు వరంగల్లో కూర్చున్నారు. మొత్తం అన్ని దిక్కులలో స్థావరాలను ఏర్పాటు చేసుకొని ఆపరేషన్ మొదలుపెట్టారు. మళ్ళీ ఇంతమంది పోయి రేపు హుజరాబాద్లో ఓడిపోతే తనగా ఏడబెట్టుకోవాలని తెలియదు కాబట్టి కొంతమంది మాత్రమే డైరెక్ట్ వస్తారు. మిగతా వాళ్ళంతా చుట్టూండి మిగతా కార్యక్రమం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి కార్యకర్తలు నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ఏం జరిగినా, ఎవరు వచ్చినా, ఎన్ని పైసలు వచ్చినా, ఎన్ని నోట్ల కట్లు వచ్చినా, జనం ఓటేయాలని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళకి ఎన్ని పైసలు ఇచ్చినా వాళ్ళ మనసు మారదు. దుబ్బాకల శత విధాలుగా ప్రయత్నం చేసిరు. ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో అంత పెట్టిరు. మాట్లాడితే పైసలు, మాట్లాడకపోతే పైసలు, కండవ వేసుకుంటే పైసలు, కండవ వేసుకోకపోతే పైసలు. రఘునందన్ పక్క నుండి రఘునందన్ ఏం చేస్తుందో చెప్తే పైసలు, రఘునందన్ వెనకాల కారు వేసుకొని ఫాలో అయితే అట్లా కూడా పైసలు ఇచ్చారు. సో మనుషులకి పైసలు ఎవరికి చేయదు కాదు, ఎన్ని వద్దని తీసుకోండి, అది మొత్తం మన పైసలే. ఏం మొహమాట పడకండి. ఓటు వేసేటప్పుడు మాత్రం ఇన్ని పైసలు ఎందుకు వచ్చినాయి మా దగ్గరికి అనేది ఒకసారి ఆలోచించమని ప్రజలకు చెప్పాలి. మరి ఇన్ని రోజులు రాని పైసలు, ఇన్ని రోజులు తీరినటువంటి పేద ప్రజల కష్టాలు ఇలా ఎందుకు తీరుతున్నాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. తెలంగాణ పేద ప్రజలందరూ ఓ రకంగా ఆలోచిస్తున్నారు. ఏమని 6 నెలలకు ఎలక్షన్ వస్తే మంచిగా ఉంటుందేమో, రాని టీచర్లు వస్తాయేమో, విలువైన సర్పంచులు పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటారేమో, జడ్పీటీసీని పిలిచి రెండు జడ్పీటీసీ గారిని మర్యాదగా మంత్రులు మాట్లాడతారేమో అనేటువంటి ఒక గౌరవం వస్తుందంటే అది ఉప ఎన్నికల పుణ్యమనే వచ్చినట్టు కనబడుతుంది. ఉప ఎన్నికలు లేకపోతే రేషన్ కార్డులు రావు, ఉప ఎన్నికలు లేకపోతే కొత్త పెన్షన్స్ రావు, ఉప ఎన్నికలు లేకపోతే సర్పంచులు చేసిన పనులకి పైసలు వాళ్ళ అకౌంట్లకు రావు. ఇవన్నీ ఇప్పుడే వెళ్ళిపోతున్నాయి. 5వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డు ఎందుకు వస్తుంది? 2018 డిసెంబర్ 11వ తారీఖు తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ ఓపెన్ కార్డు ఇస్తాం. 65 ఏళ్ళ జీవోని 57 ఏళ్ళకి తగ్గిస్తాం. అందరికీ పెన్షన్ ఇస్తాం 57 ఏళ్ళకి. నిరుద్యోగ వృత్తి 3,116 రూపాయలు ఇస్తాం. ఇన్ని మాటలు చెప్పి వచ్చినాయా? రేషన్ కార్డు వచ్చిందా? కొత్త పెన్షన్ వచ్చిందా? నిరుద్యోగ వృత్తి వచ్చిందా?
వచ్చిందా? ఏమి రాలేదు. దుబ్బాకలో ఉప ఎన్నిక వస్తే దుబ్బాక మండలం 5,700 మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చిరు ఓట్లు వేయమని చెప్పి. ఇప్పుడు హుజరాబాద్కి ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి మీ కరీంనగర్ జిల్లా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కరీంనగర్ జిల్లా మండలం ఒక హుజరాబాద్లోనే కొత్త పెన్షన్లు ఇస్తే మళ్ళీ మీరు సమాచార హక్కు చట్టం పెట్టి మనల్ని ఏడ బదనాలు చేస్తారు అని భయపడి కరీంనగర్ జిల్లాలో ఉండే అందరూ అసెంబ్లీలో ఉండే ఎమ్మెల్యేలకి పెన్షన్లు వస్తాయి, ఓపెన్ కార్డులు వస్తాయి. మీరు చూడండి, సర్పంచులు నలుగురి ఈ 3 రోజుల నుంచి వాళ్ళు 3 ఏళ్ళ నుంచి అడుగుతారు పైసలు. ఈ 3 రోజుల నుంచి సర్పంచుల ఖాతాలో పడుతున్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, మన్రేగా పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, రైతు వేదిక కట్టిన పైసలు, వైకుంఠ ధామాలు కట్టిన పైసలు, పల్లె ప్రకృతి వరం పేరుకి ఇచ్చిన పైసలు 2.5 ఏళ్ల నుంచి సర్పంచులు శరణు కోసం పడితే కూడా సర్పంచులకి పైసలు రాలేదు. సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ రాత్రికి రాత్రి పైసలు ఎంపీ రికార్డు కాకపోతే ఏఈని ఊరికి పరిగెత్తించి మరి ఎంపీ రికార్డు చేసి పైసలు కంప్లీట్ గా సర్పంచుల అకౌంట్లో వేస్తారు. అంటే ప్రజలు సర్పంచులు చాలా మంది నాతో అంటారు, అన్న 6 నెలలకు ఎలక్షన్ ఉంటే మర్చిపోతుంటే మా దరిద్రం అంతా పోయేటట్టున్నది, సర్పంచులు లేకపోతే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందన్నా? ఏదో ఒకటి అయ్యింది, 6 నెలలకు ఎలక్షన్ చేయదని జనవడిగేటువంటి పరిస్థితి తెచ్చుకుంటూ కేసీఆర్ గారు. బహుశా ఆయన కోరుకున్నట్టే 6 నెలలకు ఎలక్షన్ వచ్చిందంటే ఉంది. హుజరాబాద్ అయిపోతే ఇంకో 5 అడిగి ఉన్నారాడ. 6 నెలలకు దరఖాస్తు ఇచ్చేందుకు, 3 నెలలకు దరఖాస్తు ఇచ్చేందుకు. కాబట్టి రాష్ట్ర రాజకీయాల మీద దుబ్బాక ఉప ఎన్నిక ఎంత ప్రభావం చూపించిందో మీ హుజరాబాద్ ఉప ఎన్నిక అంతకంటే ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏ ఒక్కరు కూడా దయచేసి నెగ్లిజెన్స్ గా ఉండకండి. నేను ఒక్కరు నేర్తే ఏమవుతుంది, నేను ఒక్కరు నేర్కపోతే ఏమవుతుంది, ఇది మనకు నెగ్లిజెన్స్ ఉంటుంది. రాజుగారు అనుకున్నారంట, ఎందుకంటే రాజు నేను చాలా గొప్పగా పాలిస్తున్న దేశాన్ని, నేను చెప్తే నా ప్రజలందరూ వింటారు, నేనేం చేయబడితే అది చేస్తారు అనుకోని రాజు ఒకరోజు ఇంత సభ ఏర్పాటు చేసుకుంటాడు. చేసి వచ్చే నెల 27వ తారీఖు నాడు మా కొడుకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, ఇంటికి 1 లీటర్ అందరూ పాలు తీసుకొచ్చి అక్కడ బయట మేము అది కుండీ పెడతాం, ఆ కుండీలో పాలు పోసిపోతే చెప్తాడు రాజు. రాజు అనుకున్నాడు, ప్రజలందరినీ నేను బాగా చూసుకుంటున్నా, నా మాటను ప్రజలందరూ గౌరవిస్తారు, 10,000 లీటర్ల పాలు దొరికితే ఫ్రీగా అనుకుని రాజు అనుకున్నాడు. కానీ వాళ్ళ మనసులో ఎంత బాగుందో వాళ్ళకి తెలుసు, ప్రజలకు ఎంత కర్కశంగా రాజు పీడిస్తున్నాడో ఆ జనాలకు తెలుసు. జనం మాట్లాడలేదు, అవసరం వచ్చినప్పుడు సమాధానం చెప్తామని అనుకున్నారు. 27వ తారీఖు నాడే వచ్చింది. అందరు ఇంటర్కి వెళ్ళి బయలుదేరేటప్పుడు అనుకున్నారు, అందరూ అవే వస్తుంది కదా పాలు, నేను 1 లీటర్ నీకు పోతే ఏమైతుంది అనుకున్నాను. నా మనసుకు నేను అనుకున్నా, నా పక్కన ఉన్న కృష్ణారెడ్డి గారు కూడా అదే అనుకున్నారు, ఆ పక్కన ఉన్న ఆయన కూడా అదే అనుకున్నాడు. అందరూ మదులుకున్నట్టు అందరూ ఒకటే మాట అనుకున్నారు, వాళ్ళకి పైసలు తక్కువ ఉన్నాయా, అది పాలు ఎట్లయినా కొనుక్కుంటాడు, నేను 1 లీటర్ నీళ్ళు పోతే ఏమవుతుందని అనుకున్నాను. మొత్తం 10,000 మంది ఉన్న జనాభాలో 10,000 మంది కూడా పోయి నీళ్ళే వచ్చింది తప్ప ఒక్కడు కూడా పాలు పోయలేదు. ఫలితం ఏమైంది? 2 గంటల తర్వాత తీసుకొచ్చి సరే పాలు మసలు అంటే అలా పాలు లేవు, నీళ్లు కనబడ్డాయి. అప్పుడు రాజుకు అర్థమైంది, ఆయన ప్రజలకి మేలు చేస్తున్నాడా, ప్రజలకి కీడు చేస్తున్నాడా అనేది ఒక సీక్రెట్ ప్లాన్ పెడితే ఆ రోజు రాజుకు అర్థమైంది. ఆ రోజు రాజు పాల రూపంలో కూడా తనను తాను పరిశీలించుకున్నాడు, పరీక్షించుకున్నాడు. దుబ్బాకలో కేసీఆర్ గారు తను పుట్టిన ఊరిలో, తను చదివిన ఊరిలో, తెలంగాణ ఉద్యమానికి పునాదైన సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ గారు తనను తాను పరీక్షించుకున్నాడు. ఫలితం ఏమొచ్చిందో మీరు చూసి, ఏమొచ్చిందన్నా? జై తెలంగాణ అన్న గడ్డ మీద అంతకంటే గట్టిగా జై శ్రీరామ్ అనేటువంటి నినాదాన్ని వినిపించి దుబ్బాకలోనే గెలిచొచ్చినాం. దాడనే ఓ పక్కన హరీష్ గారు, ఓ పక్కన కేటీఆర్ గారు, ఇంకో పక్కన ముఖ్యమంత్రి గారు ఉండి 3 దిక్కులకెళ్ళి నన్ను గెలవ చేస్తే ఆ 3 మధ్యలోకెళ్ళి చేసినాను. నేను పక్క మనసులోని మనసు తీరిని వాళ్ళలాగా 100 కోట్లు ఖర్చు పెట్టలేదు. వచ్చినాయి మా దుబ్బాక తీర్పాట్లు వచ్చినాయి, హుజరాబాద్ కూడా వస్తున్నాయి, పనిచేసేందుకు వస్తున్నారు. ఇలా నాతో కూడా 20-30 మంది మా కార్యకర్తలు మా బంధువులు దిగారు. హుజరాబాద్ ఎట్లుంది, ఎట్లా పనిచేయాలి, మనం రేపటి నుంచి ఏం చేయాలని తెలుసుకుంటేందుకు మా దుబ్బాకలో కూడా కొంతమంది మిత్రులు తెలుసుకున్నారు. దుబ్బాకలు ఎంత స్పిరిట్ తోటి అయితే పనిచేసామో అంత స్పిరిట్ తోటి బరాబర్ పనిచేస్తాం. మా దుబ్బాక కొంతమంది మా మహిళా మోర్చా నాయకురాలు కూడా జైల్లో పోయి పోలీసులు కేసులు పెడితే ఎవరు భయపడలేదు. ఆఖరికి ఓటేసే రోజు ఒక్క రోజైనా పెరోల్ ఇప్పిస్తే వచ్చి ఓటేస్తామని అడిగింది తప్ప అన్న మాకేం బాధలేదని చెప్పారు. మహిళా సోదరి మళ్ళీ
ఎలక్షన్ కానీ ఆడ ఎప్పుడు తగ్గలేదు. సోదరి సుధారెడ్డి ఒక ఆనందం పాపం మీరు చూసి 23 రోజులు జైల్లో ఉంది. సిద్దిపేటలో దసరా పండుగ అయిపోయినాక 2 రోజుల తర్వాత మన ఇల్లా సౌత్ మీద పోలీసులు దాడి చేసిన సంఘటనలో రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి ఉండే సుధారెడ్డిని అప్పటికప్పుడు అరెస్ట్ చేసి తీసుకపోతే 23 రోజులు జైలు తప్ప ఏ రోజు ఏడవలే అన్నా నన్ను ఎప్పటికీ తీసుకోవాలని అడగలేదు. నువ్వు గెలవాలన్నా నీకు ఓటేసే అదృష్టం మాకు లేదని బాధపడ్డా తప్ప ఆమె ఓటేసేందుకు రావాలని కోరుకున్నా తప్ప నేను చేయగలిగినా బాధపడలేదు. అట్లే చాలా మంది ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది మా దుబ్బాక కార్యకర్తలు చాలా మంది దెబ్బలు తిన్నాం, చాలా మంది కేసులను ఎదుర్కొన్నాం, అనేక రకాలైనటువంటి ఆటపోట్లను ఎదుర్కొన్నాం. హుజరాబాద్ లో కూడా కార్యకర్తలు గంటే కొట్టాడాలి. మేము కూడా ఊరికి 10,000 మంది వాళ్ళంతా మందలు వస్తుండ్రి, మంత్రి వస్తే మంత్రి 10 కార్లు వస్తుండే, పోలీసు వాళ్ళు వస్తుండ్రి, ఎమ్మెల్యేలు వస్తుండ్రి, జీపులు వస్తుండే, ఆగమాగం లేదు. 7 వచ్చిన వాళ్ళే కనబడు. వాళ్ళు పోయిన 10 నిమిషాలకు అందరూ మళ్ళీ మరణించాలే ఉంటుంది. మనోళ్ళు 10 మంది ఉన్నా గట్టిగా నిలుస్తున్నారు, గడ్డపాలని ఎక్కడ నిలుస్తున్నారు, ఎటు ఊపినా మళ్ళీ గట్టిగా గడపాలని ఎక్కడ నిలుస్తుందో కార్యకర్తలు గట్టిగా నిలుస్తున్నారు. నాకు కూడా హుజరాబాద్ లో ఉన్నటువంటి 36 బూతులలో నేను మహేందర్ రెడ్డి గారిని అదే అడుగుతున్నా. ఛాయ పడవలసినట్టు పడబోయిందా పోయేటోళ్ళంతా ఓని మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టు. నా 10 మందిని నేను నడిపిస్తా, నా 10 మందితో మనం యుద్ధం గెలుస్తాం. కానీ ఆ 10 మంది గట్టి ఉండాలి, ఏదైనా నిలబడతామనేటువంటి మనోధైర్యం ఉండాలి. మా దగ్గర అనేక మంది కార్యకర్తలు అమ్మ నాన్నకు ఫోన్ చేస్తారు, బెదిరిస్తారు, ప్లాట్ రాదని చెప్తారు, పింఛన్ రాదని చెప్తారు, మీ నాన్నకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తారు, గవర్నమెంట్ టీచర్లు అయితే బెదిరిస్తారు, ఇట్లా రకరకాలుగా చేస్తారు. ఎన్ని చేసినా ఈసారి నేను ఒకటే ఫార్ములా పెట్టుకున్నాను. 2018లో నేను ఒక మోటార్ సైకిల్ అనిపించిన, చేగుంట నుంచి దుబ్బాక దాకా మోటార్ సైకిల్ అనిపించిన. మీరు ఎప్పుడైనా గూగుల్లో కొడితే నాకు వస్తుంది. చేగుంట నుంచి దుబ్బాక 75 కిలోమీటర్లు ఒక మోటార్ సైకిల్ అనిపించిన. ఎలక్షన్ల కంటే కొద్ది రోజుల ముందు మన బలమేంటి, మన బలగమేందో చూద్దామని చూసినాం. చేగుంట వాడికి రమ్మని పిలిస్తే దగ్గర 7,000 మోటార్ సైకిల్ వచ్చింది. చేగుంట నుంచి దుబ్బాక 75 కిలోమీటర్లు. జనరల్గా మన మోటార్ సైకిల్ ర్యాలీ పిలిస్తే ముందుగా ఇంత భోజనము, ఇంత పెట్రోలు, మంచో చెడ్డను ఇస్తాం. మేమేమి ఇవ్వలేదు. చేయకుండా ఒక టీషర్ట్ ఇచ్చినాం అంతే. ప్రతి మోటార్ సైకిల్కి 2 టీషర్ట్లు ఇచ్చినాం. దాదాపు 4 గంటలు జరిగింది ర్యాలీ. చేగుంట నుంచి దుబ్బాక నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల నుంచి పోయింది ర్యాలీ. ఆ ర్యాలీ చూస్తే టీఆర్ఎస్ భయపడి 7,000 మోటార్ సైకిళ్ళు ప్రతి మోటార్ సైకిల్ మీద ఇస్తారు. అంటే దగ్గర 15 మంది. నేను ఎప్పటికీ చెప్తే జీప్ పోయిన టీషర్ట్లు తప్ప ఇంకొకరు కాదు. 17,000 మంది వచ్చి మోటార్ సైకిల్ ర్యాలీ తీసినాక ఇక దుబ్బాకలో బీజేపీ గెలవకపోతే ఎవరు గెలుస్తారు అని అనుకున్నాం 2018. కానీ నాకు వచ్చిన ఓట్లు 25 ఓట్లే వచ్చినాయి 2018లో. 2018 నుంచి 2020 వచ్చేసరికి ఎక్కడ పొరపాటు జరిగింది అని ఆలోచించుకున్నాం. పిల్లలందరూ ఏడ్చారు, బాధపడ్డారు. అన్న ఇంత కష్టపడ్డారు మీకోసం, ఎందుకు గెలవలేదు మనం అనేటువంటి ఒక అందరిని నేను చేసుకున్నాం. ఒకరోజు ఇంట్లో కూర్చొని ఏడ జరిగింది పొరపాటు. నేనైతే ఓటేస్తాను పోయినాడు, ఆయన వేసింది ఓటు. కానీ మా అమ్మ ఎట్టు వస్తుంది, మరి ఆయన ఎట్టేస్తున్నాడు, ఇంట్లో మా చెల్లె ఎట్టు ఓటేస్తుంది అనేది ఆ యువకులు ఆలోచించలేదు. 2018 తర్వాత మేము ఒక ఆలోచన చేసినాం. నేను ఒకరిని ఓటేస్తే కాదు, మా అమ్మ వేయాలి, మా నాన్న వేయాలి, మా ఇంట్లో వాళ్ళు అందరూ వేయాలి. ముందుగా మా 4 ఓట్లు ఫిక్స్ అయితే అప్పుడు ఆ పక్క 4 ఇళ్ళు, ఈ పక్క 4 ఇళ్ళు కలుపుదామని లెక్కేసుకున్నాం. అందుకని బూత్లో నేను 10 మందిని బండా ప్రముఖులు ఇస్తే, పేజీకి ఒకరిని బండా ప్రముఖులు ఇస్తే ఒక్కొక్క పేజీలో 30 ఓట్లు ఉంటాయి. ఆ 30 ఓట్లను ఎట్లా తెచ్చుకోవాలి, ఎట్లా గెలవాలో మేము దుబ్బాకలో చేసిన దాన్ని అంతా కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తాం. మొత్తం 12 శక్తి కేంద్రాలు వేసుకున్నారు. మీరు 36 బూతులకి 12 శక్తి కేంద్రాలు వేసుకున్నారు. 12 శక్తి కేంద్రాల పేరు ఉన్నాయి. దయచేసి వస్తే నేను చేసుకోవాలి. ఒకటో శక్తి కేంద్రం మిత్రుడు మహేందర్ రెడ్డి గారు, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారు వచ్చినావా? 3 బూతులు పోయినావా? 3 మీ బూత్ ప్రెసిడెంట్లు వచ్చిందా? ఇన్సల్ట్ 22 బూత్ ప్రెసిడెంట్, 23, 24 నిజంగా బూత్ ప్రెసిడెంట్ అయినా 100 తీసుకొచ్చిన వాళ్ళు బరాబరేనా? లెక్క కోసం వచ్చిరా మీరే కదా. 22, 23, 24 బూతులు రేపు నాతో నడిచేది మీరే కదా. వాకింగ్ మొదలు పెట్టిరా? అప్పుడు ఎలక్షన్ ప్రచారం చేయమంటే వాకింగ్ అనుకునేది రాగానే అనుకుంటున్నా.
వాకింగ్ దాంతో మీ షుగర్ బీపీ అన్ని నార్మల్ చేస్తా 2 నెలలు అందరూ హుజరాబాద్ ఎవరు దవాఖాన పోవాల్సిన అవసరం ఉంటుంది అట్లా నడవాలి మంచి కాళ్ళకి ముందు మంచిగా ఉంటుంది వాకింగ్ కోసం వానకాలం స్టార్ట్ అవుతుంది కొంచెం మైదానం రెండో శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ముత్యంరావు గారు ఈ ముగ్గురు బూత్ ప్రెసిడెంట్ వచ్చిందా బూత్ ప్రెసిడెంట్ 61 బూత్ ప్రెసిడెంట్ 61 గారు చేస్తుంది 61 కోటిరెడ్డి గారు 62 నువ్వే రాట ఇవాళ కోసం వచ్చినావా మొత్తం 22 బూత్ నీదే మరి ఇంకా చూస్తామండి 63 రైట్ అన్న కూర్చోండి గూడూరి ప్రభాకర్ రెడ్డి అన్న శక్తి కేంద్రం ఇచ్చారు మీ బూత్ ప్రెసిడెంట్ వచ్చిందా 64 65 ఎవరే రాలేదు 65 52 ఏం పేరన్న వేరు కూర్చొని ప్రభాకర్ తుమ్మల శ్రీను ఇంకొక శక్తి కేంద్రం ఇచ్చారు మీరేనా తుమ్మలనా తుమ్మల 25 బూత్ అధ్యక్షుడు 26 బూత్ అధ్యక్షుడు 48 సినడది 48 బూత్ అధ్యక్షుడు లేడా తయారు చేయవా ఇంకా టైం కూడా నేను వచ్చిపోయి 10 రోజులు అట్లా లెక్కలేదు సీనాడు నేను సాయంత్రం కాలం బూత్ కప్ చేయాలి ఇట్లా చూపించదు నాకు ఈయనతో సంబంధం లేదు ఈయనతో సంబంధం లేదు బాధ్యత శక్తి కేంద్రం బాధ్యత తీసుకున్నోళ్ళే బూత్ ప్రెసిడెంట్ చేయాలి బూత్ కమిటీలో ఇచ్చేయాలి నాకు రేపటి నుంచి కృష్ణారెడ్డి గారు మీరు ఏడున్నారు మహేందర్ రెడ్డి గారు మీరు ఏడున్నారు అని అడగా ఈ 12 మందితో రోజు ముచ్చండి కదా సరేనా తినడా ఏమన్నా నీకు ఇబ్బంది ఉంటే తర్వాత చెప్తాను రాజు గారు ఇంకొక శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ రాజు గారు 49వ బూత్ అధ్యక్షుడు 51 బూత్ ప్రెసిడెంట్ ఎవరన్నా రాజు గారు కూర్చోండి సుధీర్ గారు ఇంకొక శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ సుధీర్ 43వ బూత్ అధ్యక్షుడు 47వ బూత్ అధ్యక్షుడు 39వ బూత్ అధ్యక్షుడు 39వ బూత్ అధ్యక్షుడు సరే కూర్చోండి నెక్స్ట్ శక్తి కేంద్రం దేవేంద్రరావు గారు 44వ బూత్ అధ్యక్షుడు 45 జనసేన విశ్వాస కారణిస్తున్నాయి 46 కూర్చోండి థ్యాంక్ యూ ప్రభాకర్ గారు శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గంగిశెట్టి ప్రభాకర్ మీరేనా 38 బూత్ నెంబర్ 38 బూత్ నెంబర్ 41 బూత్ నెంబర్ 42 మీరు థ్యాంక్ యూ శశిధర్ గారు శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ లేకపోతే మార్చండి ఎవరైనా బిజీ ఉంటే మార్చండి దాని బిజీ ఉంటే ఇంకా తొందరగా మార్చేసి 32 బూత్ నెంబర్ 32 ఏం పేరే బూత్ నెంబర్ 33 బూత్ నెంబర్ 40 ధన్యవాదాలు అంకటి శ్రీనివాస్ గారు నిజాంసీన ముగ్గురు వచ్చిన 27 బూత్ నెంబర్ 27 బూత్ నెంబర్ 28 బూత్ నెంబర్ 35 వచ్చిరా నెక్స్ట్ సతీష్ కుమార్ గారు కూర్చోండి పంజాబ్ సతీష్ కుమార్ గారు మీరేనా బూత్ నెంబర్ 29 బూత్ నెంబర్ 30 బూత్ నెంబర్ 31 కొంచెం అందరూ బూత్ నెంబర్ 31 కమిటీ మొత్తం నిల్చోవాలి బూత్ నెంబర్ 31 కమిటీ మొత్తం నిల్చోవాలి 3 3 6 3 9 10 11
మొత్తం మీరంతా కమిటీలో బాధ్యతలు ఉన్నారు లేదా? 31 సరే కూర్చోండి. గంగిశెట్టి రాజు గారు బూత్ నెంబర్ 34 చెప్పు. మీటింగ్ బూత్ నెంబర్ 36 మీరు అధ్యక్షుడు కదా. బూత్ 36 కమిటీ నిల్చోండి. బూత్ 36 కమిటీ నిల్చోండి. ఉంటారా పోతారా? కూర్చోండి. బూత్ 37 కమిటీ నిల్చోండి. చెప్పు. 37 బూత్ కమిటీ నిల్చోవాలి దయచేసి. మీటింగ్ ఒకరి వచ్చినా ఇంకా రాలేదా? దయచేసి నా విజ్ఞప్తి, మిగతా మండలాల్లో ఏం జరుగుతుంది, మిగతా ఊళ్ళో ఏం జరుగుతుందో అడుగుతున్నారు. 36 మంది బూత్ అధ్యక్షులు మినిమం 10 మందితో ఎప్పుడు మీటింగ్ వచ్చినా 10 మంది ఖచ్చితంగా రావాల్సిందే. బూత్ అధ్యక్షులు మీ బూత్ కమిటీలో 10 మంది మినిమం ప్రతి మీటింగ్కి రావాలి. దయచేసి తెస్తామనే బూత్ అధ్యక్షులు చేతులు ప్రతి మీటింగ్కి నా తరఫున నా బూత్ నుంచి 10 మందిని తెస్తామనంటే చేతులు ఏం బలవంతం లేదంట. నిజంగా నిజాయితీ వస్తారంటేనే చేతులు తెస్తారా? మళ్ళీ మీటింగ్కి వస్తారా? ఇయర్ మీటింగ్కి రావాలి. మళ్ళీ మీటింగ్ ఎందుకు వస్తారు? ఏం మీటింగ్ ఎవరు వచ్చినా ఇప్పుడు ఫోటోలు మాయ, లైవ్ మాయ, మీ ఫోన్ నెంబర్లు అన్నీ మాయ. సాయంత్రం నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. మీకు సంఖ్య ప్రతి మీటింగ్కి పెరగాలి తప్ప ఏడు కూడా తగ్గదు. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, రైతు 4 నెలలు కష్టపడి పంట పండిస్తాడు. వానకు ఎండకు అన్నిటి కష్టపడి పంట పండిస్తాడు. తెచ్చి వడ్లన్నీ కుప్ప పోసుకుంటాడు. పోసినాక ఒకసారి గిట్ట జరగ పడతాడా? తాను పండించిన పంటలోనే ఎక్కడైనా పొల్లు ఉంటే ముందుగానే పోవాలి. రైస్ మిల్క్ పోయిన తర్వాత మళ్ళీ చేతితో ఎందుకు పంచాయతీ అనుకుంటాడు. మీరు కూడా మీ కమిటీని అట్లా వడదేయండి. అటు ఇటు ఉన్నోళ్ళు, గోడ మీద ఉన్నోళ్ళు, భయపడేటోళ్ళు, పోలీస్ కేసులలో ఉన్నవాళ్ళు కేసులు ఎత్తుకుపోయేటోళ్ళు, అమ్మానాన్ని భయపడించేటోళ్ళు, ఇట్లా రకరకాలుగా ఫిల్టర్ చేసుకోండి. గట్టిగా నిల్చునేటోళ్ళు 10 మందిని బరాబర్ తయారు చేయాలి. 36 10 మంది. ఎప్పుడు హుజూరాబాద్ పట్టణ కార్యకర్తల సమావేశం అంటే 360 మంది ఉండాలి. ఉంటారా? అప్పుడే తెలియదు. అటు నుంచి తప్పుడు రాగా ఇటు నుంచి ఎంతసేపు పట్ల ఏముంటుందన్న ఉంటుందా? ఏమన్నా ఏముండదు. మీరు 360 మంది వస్తే నేను 360 మందిని తెచ్చుకుంటాను. బరాబర్ 360 మంది లెక్క పెట్టి తెచ్చుకుంటాను. నేను ప్రతి ఒక్కొక్కరికి మీ బూత్ కమిటీలలో ఒక్కొక్కరితోటి ఒకరు నిలుస్తారు. మీ బూత్ అధ్యక్షులు ఉంటారు. మీ శక్తి కేంద్రం ఇన్ఛార్జితో పనిచేసేందుకు మా దుబ్బాకలు వచ్చింది. ఒకసారి నేను దుబ్బాకలు నిలిచారు. డౌట్ ఉన్నట్టుంది. ఎవరు రాలేదు అనుకుంటారు. 12 మంది శక్తి కేంద్రాలు కావాలంటే మామూలు 12 మంది వచ్చింది. ఈ 12 మంది ఎలక్షన్లు అయిపోయినా ఉంటారు. ఒక్కొక్క శక్తి కేంద్రం ఇన్ఛార్జితో ఒక శక్తి కేంద్రం ఇన్ఛార్జి మా దుబ్బాకలు కూడా ఉంటారు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? మీరు పొద్దుగా ఎవరితో మాట్లాడుతున్నారు, పొద్దుకు ఎవరితో మాట్లాడుతున్నారు. మీ ఎంత వీళ్ళు అసలు ఇంటెలిజెన్స్ వీళ్ళే పనిచేస్తారు. ఆ ఇంటెలిజెన్స్ కంటే ఈ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అందరినీ అర్థం చేసుకోరు. ముందు మనం ఇంట గెలవాలి. ఇంట గెలిస్తే బయట బరాబర్ గెలుస్తాం. అందుకని 36 బూతులలో మీ 340 మందికి తోడుగా మీ శక్తిని శక్తించి కాదు, మీ పనితీరుని శక్తించి కాదు, మీ బలానికి ఇంకో బలం తోడేదండి. కరెంటు స్తంభాలు మూల మీద అయితే వైర్లు పొందితే ఇటువంటి వందే ఇంకో స్తంభం మీద నిలబెడతారా? అట్లా మీకు సపోర్ట్గా నిలబడేందుకు మా దుబ్బాకకి మీరు 360 మందికి ఒక్కొక్క సపోర్టింగ్ స్తంభాన్ని తెచ్చి నిలబెడతారు. స్తంభం ఇటువంటి వంగితే బావులు జాగ్రత్తగా చూసుకుంటారు. సపోర్టింగ్ వైర్లాగా నిలిచేందుకు 12 మంది శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలకి 12 మంది దుబ్బాకలు ఉంటారు. సోదరుడు అనురాగ్ ఇల్లు ఇచ్చిండు. మాకు వెంటనే 50 మంది ఉండొచ్చని చెప్పిండు. అనురాగ్ ఇల్లు కాక ఇంకొక 2 ఇళ్ళు కిరాయికి తీసుకున్నాడు. మొత్తం 3 ఇళ్ళు దుబ్బాకల్లో కిరాయికి తీసుకున్నాం. ఇప్పటికే వంట వండుకోవడం, మెస్ మాట్లాడుకోవడం అయిపోతుంది. రేపటి నుంచి మీకు తెల్లబడిన మా దుబ్బాకల్లో వచ్చి ఉంటారు. ఈ లిస్ట్ అంతా తీసుకోపోతే నేను మహేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇక రేపటి నుంచి మీకు మా వాళ్ళు ఫోన్ స్టార్ట్ చేస్తారు. మీరు పని చేస్తున్నా లేదా, మీరు ఎడిపోతున్నా, మీ వెనకాల నీడ లెక్క వస్తారు. మీరు పొద్దుగా ఎవరిని కలుస్తున్నారు, పొద్దుకు ఎవరిని కలుస్తున్నారో కూడా చూస్తారు. మీరు వీళ్ళకి ఏం పని లేదు. వాళ్ళు లీడర్ లెక్క కద్దరు బట్టలు వేసుకోరు. ఈయన దుబ్బాక మండలి ప్రెసిడెంట్ మీకు ఎప్పుడు నేను పనిచేయకుండా చేయాలి. వాళ్ళు మీ వెనకాలే ఉంటారు. తెల్ల బట్టలు వేసుకోరు.
ఏం లేదంటే అదే దీనిపై టీషర్ట్ వేసుకొని మీ వెనకాల మోటార్ సైకిల్ వేసుకొని 100 గజాల దూరంలో చూస్తుంటారు. మీ ఇంటికి ఎవరు వస్తున్నారు, మీ ఇంటికి ఎవరు పోతున్నారు, మీరు ఎవరిని వెలుస్తున్నారు, అవసరమైతే మీ ఫోన్ ఎటు పోతుందో కూడా నాకు కూడా కొంతమంది పోలీసు వాళ్ళు కోరుకుని ఉన్నారు. వాళ్ళ కూడా మీ ఫోన్ చూస్తున్నారు. ఢిల్లీలో మనకు కూడా దోస్తులు ఉంటారు కదా, గల్లీలో కేసీఆర్ మన ఫోన్ ఉంటే ఢిల్లీలో మనకు కూడా చూడొస్తుంది కదా, ఎవరు యాడ్ చేస్తున్నారో మేము కూడా చూస్తాం. అందుకని మీరేం భయపడకూడదు. గట్ట చూసి గట్ట కొట్లాడే నేను దుబ్బాక గెలిచినాం. వాళ్ళు ఒక్కడికి వెళ్తే నేను ఒక్కడికి గెలిచాను. రేపు నేను కూడా గట్టి వేయాలి. దీని అర్థం ఏంటంటే మా అందరు దుబ్బాకుల్లో వస్తామట, ఆయననే చేసుకుంటాడని మీరు కాడు మీద పెట్టారు. మేము వచ్చేది మీ మీద ప్రెషర్ అయినప్పుడు, మీ మీద బరువు పడ్డప్పుడు, మిమ్మల్ని ఎవరైనా బెదిరించినప్పుడు మీ వెనకాల నేనున్నా, మా దుబ్బాక ఎమ్మెల్యే వస్తాడు నాకేమన్నా అయితే అని చెప్పేందుకు మా మండల ప్రెసిడెంట్, మా జిల్లా ప్రెసిడెంట్, నా కాన్స్టిట్యూన్సీ ఉన్న నాయకులు వచ్చి ఇంట్లో ఉంటారు. మామూలు పోలీసులతో మంచి కొట్లాడతారు. అనుభవం ఉన్నది మాకు. కేసులు పెట్టించుకుంటే జైల్లో పోతే ఈపులు గట్టిగానే సిద్ధమయ్యే అన్ని అనుభవం ఉన్నారు. కాబట్టి నేను అనుభవం ఉన్నారు, మీ పక్కన నిల్చుంటారు. మీరెవరు కూడా అనుమానపడద్దు. వెనకాల ఉంటే అసలు పోలీసు ఎవడు, బీజేపీ నుంచి వస్తున్న కార్యకర్త ఎవడో మీరు గుర్తు చేసుకోవాలి. నేను ఒక సందర్భం వచ్చినప్పుడు మా వాళ్ళందరినీ మీకు పేరు పేరున చేసి పరిచయం చేస్తాను. నెక్స్ట్ మీటింగ్ లో మీ 12 మంది శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలకి మా 12 మందిని డైరెక్ట్ పరిచయం చేసి మీ మొబైల్ నెంబర్లు వాళ్ళకి, వాళ్ళ మొబైల్ నెంబర్లు మీకు ఇస్తాను. ఈ మీటింగ్ లో మాత్రం మా వాళ్ళు ఆడవాళ్ళు కూర్చొని చూస్తున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు సెల్ ఫోన్ ఏం చాటింగ్ చేస్తున్నారు, హరీష్ రావుకి ఏం మెసేజ్ పెడుతున్నారు, లేకపోతే పోలీసులకు ఏం మెసేజ్ పెడుతున్నారు. మా వాళ్ళు మధ్య మధ్యలో కొందరు నిల్చోకుండా ఆడాడ కూర్చున్నారు. మీరు సెల్ ఫోన్ ఏం చేస్తున్నారు అనేది మా వాళ్ళు చూస్తున్నారు. అందుకంటే జాగ్రత్త ఉండూరి. ముందుగా ఇంటి దగ్గర భర్త పట్టకపోతే పార్టీ బాగుపడదు. మన దాంట్లోనే ఉండి మన సమస్య ముందు మనం మోసం చేస్తే మొదలు గుర్తించారు. వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండేది. పొలుగు కొనేది క్వింటల్, పొలుగు కొనేది 40 క్వింటాల, మిగతా 39 క్వింటాలు గట్టింటే చాలు, మిగతా అంతా చక్కగా నడిచిపోతుంది. ఇక ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోకపోతే ఇక మనం భవిష్యత్తులో ఫిల్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని దయచేసి ఎన్ని కష్టాలు వచ్చినా బీజేపీ నాయకులు కోరుకోవడం అంత ఈజీ కాదనేది టీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే దుబ్బాకల్లే ఒక్క మండల ప్రెసిడెంట్లోనే ఉన్నామని చూసేది. 7 మండల ప్రెసిడెంట్లలో ఆఖరికి ఒక్క దండ ఎలక్షన్ల వరకు ఎత్తుకోదామని చూసేది. ఒక్క మండల ప్రెసిడెంట్ కాదు, ఆఖరికి ఒక్క బూత్ ప్రెసిడెంట్ కూడా కోరుకోకుండా మా దుబ్బాకల్లో ప్రతిరోజు పొద్దున టెలిఫోన్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకున్నాం. వాళ్ళు రికార్డ్ చేస్తున్నా, ఇంకెవరికైనా వినిపిస్తున్నా, ఏం చేస్తున్నా అనేది మోమెంట్ ఉండకపోతుంది. ఇలా ఏం చేయాలి అది మాట్లాడుతుంటుంది. రేపు మీ హుజురాబాద్లో కూడా ఇంకా 2 అడుగులు దాటిన తర్వాత ప్రతి బూత్ ప్రెసిడెంట్ తోటి, ప్రతి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ తోటి ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ఉంటుంది. ఈరోజు ఏం జరిగింది, ఏం చేసిండ్రు, ఏం చేయాలి, ఏ బూత్లో ఏం జరిగింది అనేది భావించినటువంటి రిపోర్ట్ బట్టి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటాం. మీ బూత్లో ఇక పలానా కృష్ణారెడ్డి గారు ఉంటారు. ఈ కృష్ణారెడ్డి గారి కారు నిన్న రంగనాయక్ సరికట్ట మీద కనబడలేదు. కాబట్టి రేపటి నుంచి ఏం పని చేస్తున్నాడు అనేది చాలా జాగ్రత్తగా చూడండి అనేది అయితే చెప్తాం. ఎందుకంటే సిద్దిపేట కొంతమందిని, కరీంనగర్లో కొంతమందిని, వరంగల్ కూడా కొంతమందిని బీజేపీ పార్టీ కూడా వేగంగా పెట్టుకున్నది. మన పార్టీ వల్ల ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళు చూస్తున్నాడా రోజు సిద్దిపేటకి ఎవరెవరు వస్తున్నారు, కరీంనగర్ ఎవరెవరు పోతున్నారు, ఏ మంత్రి దగ్గరికి ఎవరు వస్తున్నారు, అన్ని లెక్కలు మనం కూడా చూసుకుంటున్నాం. ఎందుకంటే నేను ఇటు ముందుకు వస్తుంటే వెనకాల ఎవరు కొడుతుందో తెలుస్తలేదు. ముంగటితో కొట్టాడదు, వెనకాల ఉన్నతో కష్టమవుతుంది. అందుకని వెనకాల కూడా మనమే పెట్టుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉంటుంది. మీ మీద ఈగా వాడకుండా చూస్తాం, మీకు నష్టం లేకుండా చూస్తాం, కార్యకర్తల్ని ఖచ్చితంగా కాపాడుకునేలా చూస్తాం. అంటే ఇక కేసీఆర్ గారు డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది. ఓట్లు వచ్చినప్పుడు చాలా డైలాగ్ చెప్తాడు. హైదరాబాద్ ఉన్న ఆంధ్రోళ్ళ కాళ్ళల్లో ముళ్ళు గుర్తుకుంటే నేను నా పన్నుతో తింటా అంటాడు సార్. ప్రతి ఎలక్షన్లో చెప్తాడు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయిపోయినాయి. మన ప్రశాంతంగా పోయి చెప్పిండు. ఏమని చెప్పిండు, లంకలో పుట్టినాయి అన్ని ఏంటి రాక్షసులు అని చెప్పిండు. అంటే ఇండైరెక్ట్ ఆంధ్రాలంతా రాక్షసులు అని చెప్పిండు. ఎందుకు, హుజురాబాద్ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడతామని చెప్పి నీళ్ళ పంచాయతీ తీసుకొచ్చు. నేను హరీష్ గారు మంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు వారు లెక్క చెప్తారు. ఈటల రాజేందర్ గారు నియోజకవర్గంలో ఉన్న సర్పంచులతో పాటు మిగతా అందరూ సర్పంచులు కూడా ఉన్నారు. 7,651 గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. నేను చెప్పలేదు, మన ఆర్థిక మంత్రి చెప్పిన లెక్క మీకు చెప్తా ఉన్నా. 7,651 పంచాయతీలు ఉంటే ప్రతి నెల 339 కోట్లు మేము ఇస్తున్నామని చెప్పిండు.
చాలా మంది అనుకున్నారు, నిజమే అనుకున్నారు. నేను కూడా లేదంటే మాట్లాడదాం అనుకున్నా, సంస్కారం కాదని కూర్చున్నా. ఈ 7,651 పంచాయతీలకి ప్రతి నెల అక్షరాల 339 కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లో వేస్తున్న మాట 100% నిజం. అయితే ఇక్కడ అబద్ధం మోసం ఏంటంటే ఈ 339 కోట్లలో 229 కోట్లు ఢిల్లీకి వెళ్ళి 15వ ఫైనాన్స్ కమిషన్ కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చారు. ఎన్నికది 229 కోట్లు కేంద్రం ప్రతి నెల గ్రామ పంచాయతీలకు ఇవ్వని ఇస్తారు. మరి కేసీఆర్ ఏమి ఇస్తాడా, రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తాడా, రఘునందన్ నువ్వు కూడా అబద్ధాలు చెప్తే ఎట్లా అని వాళ్ళ వీళ్ళు అడుగుతారు వెంటనే, ఎందుకంటే లైన్ చూస్తుంది కాబట్టి. అది కూడా చెప్తానండి. కేంద్ర ప్రభుత్వం 229 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 120 కోట్లు దాన్ని కలిపి మొత్తం 339 కోట్లు అన్ని పంచాయతీలకు ఇస్తుంది. కానీ ఈ మాట చెప్పాడు హరీష్ అన్న. ఏం చెప్తాడు, లేదా తిరగగానే తక్కువ పైసలు ఎత్తున్నారు పంచాయతీలలో. ఎక్కడి పైసలు, ఎక్కడి వైకుంఠ ధామాలు, ఎక్కడి రైతు వేదికలు, ఎక్కడి పల్లె ప్రకృతి వనాలు, రోడ్డు మీద పెట్టిన చెట్టు మనది, చెట్టుకు నీళ్లు మనై, ఆ పెట్టిన కట్టె మనది, ఆఖరికి చెట్టుకు నీళ్లు వస్తుంది తిరగడానికి నెల నెల చెల్లించడం కూడా స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎప్పుడు రోడ్ల కోసం పోయినప్పుడు అక్కడ ఇంటి ఉన్న బాత్రూమ్ మాది స్వచ్ఛ భారత్ కింద వేయించమని చెప్పుంది. పంచాయతీలకు ఇంట్లో మోసం చేసిన చెప్పుంది. 120 కోట్లు ప్రతి నెల ఇచ్చి సర్పంచులను ఆలోచించింది. ఇంకో మోసం చేసింది, ఊర్లలో రిజిస్ట్రేషన్ అయితే మీరు కూడా కార్డు కొనుక్కోవడమో, భూమి కొనుక్కోవడమో, అమ్ముకోవడమో చేస్తారు. ఇప్పుడు ఎంత స్టాంప్ డ్యూటీ? 6% స్టాంప్ డ్యూటీ కడతాం. ఎంత? 6% స్టాంప్ డ్యూటీ కడతాం. దాంట్లో 1.5% స్టాంప్ డ్యూటీ యాసిటీగా ప్రతి నెల ఏ గ్రామ పంచాయతీలో రిజిస్ట్రేషన్ అయితే ఆ గ్రామ పంచాయతీకే రావాలి. ఇది కారణం ఎంత కాదు. అట్లా నెలకు ఎంత వస్తుంది అనేది లెక్క పెడితే 189 కోట్లు వస్తాయట. ఎంత వస్తాయి? 189 కోట్లు వస్తాయి. ఈ 189 కోట్లు స్టాంప్ డ్యూటీ గ్రామ పంచాయతీలకు వచ్చేది. ఇప్పుడు కట్ చేసి వీళ్ళు ఎత్తిస్తున్న నెలలో 120 కోట్లు మేము ఇస్తున్నాము అని చెప్తున్నారు. దయచేసి సర్పంచులు ఆలోచించాలి. రిజిస్ట్రేషన్ల మీద ప్రతి నెల గ్రామ పంచాయతీలకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ 1.5% లెక్క పెడితే 189 కోట్లు పోయిన 3 నెలల యావరేజ్. అవన్నీ ఇప్పుడు కట్ చేయమని మన మంత్రివర్గ ఉపసంఘం రికమెండ్ చేసిందంట. అయ్యా సర్పంచ్, రేపటి నుంచి నేను మంత్రులు పిలిస్తే ఆ మంత్రులకు చెప్పు ఏమని, నిన్నటి దాకా నా పంచాయతీకి వచ్చిన స్టాంప్ డ్యూటీ ఏదైతుందో 1.5% నాది నాకేమని అడుగుతుంది. 189 కోట్లు కుడి చేతికి వెళ్ళి పుంజుకొని ఎడమ చేతికి వెళ్ళి 120 కోట్లు నెల పంచాయతీలకు ఇస్తున్నామని చెప్తున్నాడు. రేపో మాపో పంచాయతీల స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ రుసుము పెంచుతామని చెప్తున్నారు. ఎంత పెంచుతారు? 10 నుంచి 30% దాకా రిజిస్ట్రేషన్ రుసుము పెంచుతారు. అంటే ఇవాళ 129 కోట్లు వస్తున్న ఆదాయం రేపు 250 కోట్లు, 300 కోట్లు వస్తాయి. అంటే పంచాయతీలకు వచ్చేటువంటి ఈ ఆదాయాన్ని పరోక్షంగా కత్తిరించి పంచాయతీలకు వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ 300 కోట్ల ముందుకుపోయి 120 కోట్లు ఇస్తాడంటే సార్ తప్పని కూడా నిలదీద్దామా ఒకసారి సర్పంచ్ గారు ఆలోచించండి. నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేనేం అబద్ధం చెప్పలేదు, ఇది వాస్తవం. మొన్ననే మంత్రివర్గ ఉపసంఘం కూర్చొని ఇదే ఆర్థిక మంత్రి గారి నాయకత్వంలో కూర్చొని ఇది రికమెండ్ చేసింది. రేపు మాకు పంచాయతీలకు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీని కట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీని అనధికారికంగా గత 6 నెలల నుంచి గ్రామ పంచాయతీలు అకౌంట్లో వేస్తలేదు. ఇంకో దుర్మార్గం చెప్తా, సర్పంచ్ ద్వారా ఎంపీటీసీ ద్వారా ఆలోచించండి. మీకు 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, వర్కులు చేయాలని మోసైకి వెళ్ళబెట్టి మిమ్మల్ని అందరినీ ఆశ పెడతా ఉన్నారు. మైనింగ్ సెన్సర్ ఉంటుంది, ఏదది రాళ్ళు కొడితే, మొర పెంచితే, మట్టి తీస్తే, కాలువల పేరిట, ప్రాజెక్టుల పేరిట ఇంకో రకంగా మట్టి తీసుకపోతుంటే, కంకలు తీసుకపోతే, రాళ్ళు కొడితే మైనింగ్ సెన్స్ వస్తుంది. ఆ మైనింగ్ సెన్స్ మీరు చెప్తున్న కాళేశ్వరం పేరిటలో, మీరు చెప్తున్న గ్రానైట్ కంపెనీల పేరిటలో, మీరు చెప్పిన కంకర మిషన్ల పేరిటలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి మైనింగ్ సెస్ని
ఎట్లా వంచాలో కారణం ఉంది. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యేకంటే ముందు ఎట్లా వంచుతారు? 100 రూపాయలు వస్తే కరీంనగర్ జిల్లాకి 1000 కోట్లు మైనింగ్ సెస్ గ్రానైట్ కంపెనీలకి వస్తే వచ్చిన 1000 కోట్లలో 500 కోట్లు యాగ్రికల్చర్ గ్రామ పంచాయతీలకు పంచాలని సమానంగా, 250 కోట్లు మండల పరిషత్లకు ఇవ్వాలి, 250 కోట్లు జిల్లా పరిషత్లకు ఇవ్వాలి. అంటే మైనింగ్ ద్వారా వచ్చిన రుసుము 100 రూపాయలు వస్తే 100లో సగం పంచాయతీకి, పావుల మండల పరిషత్కి, పావుల జిల్లా పరిషత్కి ఇవ్వాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈ దాకా మొత్తం మైనింగ్ సెస్ని రాష్ట్ర ఖజానాకే జమ చేస్తున్నారు. పంచాయతీలకు పైసలు ఇస్తలేరు, మండల పరిషత్లకు పైసలు ఇస్తలేరు. ఇవన్నీ 7 ఏళ్లకు ఎత్తుకపోయి మన బడ్జెట్లో కేసీఆర్ సార్ చెప్తాడు ఏమని, 250 కోట్లు మండల పరిషత్లకు ఇస్తాం, 250 కోట్లు జిల్లా పరిషత్లకు ఇస్తాం. సార్ ఆడికెళ్తున్నాం, ఏడమినావు, సీతామఢిలో ఫామ్ హౌస్ అమ్మినవా, తోటపల్లిలో ఫామ్ హౌస్ అమ్మినవా? 7 ఏళ్ళ పోలే మా మైనింగ్ సెస్ ఎత్తకపోతే దగ్గర 50,000 కోట్ల మైనింగ్ సెస్ ఎత్తకపోయింది. ఈ కరీంనగర్లో గ్రానైట్ పేరిట మైనింగ్ సెస్ ఎంత వస్తుందో ఒక్కసారి సమాచార అధికారులు పెట్టి చూడదు. మేము పెట్టిన లెక్కలు జర ముందు పోయినాక లెక్కలు ఇస్తారు. కాబట్టి ఆలోచించుని. సర్పంచులారా మీ ఆత్మ కోసం కొట్లాడదాం రండి, ఎంపీటీసీలారా మీ ఆత్మగౌరవం కోసం మేము నిలబడతాం రండి. ఇవాళ మీకు ఇచ్చే 5 లక్షలు, మీకు ఇచ్చే 10 లక్షలు, మీరు కట్టిన వైకుంఠ ధామాల పైసలు, మీరు కట్టినటువంటి శ్మశాన వాటికల పైసలు, మీరు కట్టిన పల్లె ప్రకృతి వనాల పైసలు చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రతి రూపాయి ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ఇచ్చింది తప్ప ఇంకొకటి కాదు. ఏమన్నా చెప్పిరా? ఏ ఊరైనా చెప్తారా? పల్లె ప్రకృతి వనం మొత్తం పైసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని ఎక్కడన్నా బోర్డు పెట్టిరా? పెట్టరు. వాళ్ళకి మనసు ఒప్పదు. అన్ని మేమే చేసామని చెప్పి ప్రచారం చేసుకుంటారు. బాత్రూంలకు పింక్ కలర్, శ్మశాన వాటికలకు పింక్ కలర్, శ్మశాన వాటికలు కట్టిన పిల్లలకు పింక్ కలర్. అంతేనా? ఊళ్ళో పడిపోతుంటే బాత్రూమ్ వాళ్ళు కట్టలే, గ్రామ పంచాయతీ వాళ్ళు కట్టలే, శ్మశాన వాటిక వాళ్ళు కట్టలే, పల్లె ప్రకృతి వనం వాళ్ళు కట్టలే. ఏం చేసిరు? గులాబీ రంగు మాత్రం వాళ్ళు వేసుకుంటారు. ఆఖరిగా రంగు పైసలు కూడా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. కాబట్టి ధైర్యంగా పనిచేయండి, ధైర్యంగా మాట్లాడండి. మీరు మాట్లాడిన ప్రతి దాంట్లో లెక్క పెట్టి మా సొమ్మున్నదని చెప్పి లెక్క చెప్పాలి. ఆఖరికి అవ్వ నువ్వు తినే పువ్వుల రూపాయి కిలో పువ్వు లోపల నువ్వు రూపాయి కట్టుకుంటే నేను 27 రూపాయలు ఇస్తా ఉన్నా ఒక సబ్సిడీ. చంద్రశేఖరరావు 2 రూపాయలు ఇస్తున్నాడు. అందుకని రూపాయి కిలో బియ్యం మారి, బాత్రూమ్ మారి 12,000 బాత్రూమ్కి ఇస్తే దాంట్లో కూడా 9,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇట్లా చెప్పుకుంటా పోతే రాష్ట్ర రామాయణం చెప్తే భాగవతమంతా నరేంద్ర మోడీ గారి పైసలు ఉన్నాయి. సొమ్ము కేంద్రాన్ని సోకు మాత్రం సాధు. కాబట్టి సర్పంచులు పోయినరు, ఎంపీటీసీలు పోయినరు, కౌన్సిలర్లు పోయినరు, మున్సిపాలిటీలను ఎత్తుకపోతా ఉన్నారు, కౌన్సిలర్లని చైర్మన్లని కొట్టుకుంటా ఉన్నారు. దేనికి కూడా భయపడదు. గెలుపు భారతీయ జనతా పార్టీదే. 100% ధర్మం గెలుస్తుంది. ఆ ధర్మం మనకే ఉంటుందని మీరు ఒకసారి ఆలోచించారు. సో చాలా సందర్భంలో ఈటల రాజేందర్ గారి మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఫేస్బుక్లలో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తూ ఉన్నారు. పాపం పేపర్ వాళ్ళు రాయని వార్తలు, పేపర్ వాళ్ళు రాసినని పేపర్ కట్టింగ్లు కూడా పెట్టి పేపర్ మీద కూడా అనుమానం వచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా భయపడకూరి. కొంచెం ఆలస్యంగా అయినా ఒక ఇంగ్లీష్ శాస్త్రవేత్త తత్వవేత్త చెప్తాడు, నిజం నిద్ర లేచే వారికట అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందంట. అబద్ధాన్ని స్పీడ్గా ప్రచారం చేస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. మనమేం తప్పు మాట్లాడం, మనమేం తప్పు చేయం. పేపర్ వాళ్ళు నేను తప్పు చేస్తారని నేను అనుకుంటలేను. వాళ్ళ పేపర్లను ఎడిటింగ్ చేసి, వాళ్ళ టీవీలను మార్కింగ్ చేసి ఏమైనా తప్పుడు వార్తలు పెడితే మీరెవరు కూడా భయపడకండి, ధైర్యంగా ఉండండి. బీజేపీ బలం పేపర్లు, టీవీలు కాదు. బీజేపీ బలం 14 కోట్ల మంది కంగనబద్ధమైనటువంటి కార్యకర్తల బలం, భారతీయ జనతా పార్టీ బలం. అందుకని నాడు రాకుడు వారు కడితే ట్రైన్లు లేవు, జేసీబీ లేవు, ఇటాచీలు లేవు. కట్టింది ఎవరు? చిన్న ఉన్న వాహనాలు కట్టింది. వాహనాలు కడుతుంటే ఉడత పోయిందంట. నేను కూడా కట్టాలి ముసుకల దొరికి ఉడత కూడా పోయి ఇసుకరాలని తెలిపొచ్చిందంట. ఇలా బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఎట్లా మేము వాహనాలమే కావచ్చు, ఉడతలమే కావచ్చు, కానీ నాడు రామునికి అవసరమైతే వాహనాన్ని కట్టడానికి ఎట్లా తీస్తున్నామో రేపు హుజూరాబాద్లో కూడా
కృష్ణారెడ్డి గారి సేవ రఘునందన్ రావుకు లేదా, ఈడ కూర్చున్న వాళ్ళకి లేదా? 5 రూపాయలు 10 రూపాయలు లక్షలు 10 లక్షలు 10 కోట్లు అందరికి ఉంటుంది. మీకు కూడా ఉన్నాయి ఆస్తులు. మీరు కూడా ఎలక్షన్ అప్పుడే ఇచ్చిండ్రు. ఒక ఈటల రాజేందర్ కాదు, మీరు కూడా ఇచ్చిండ్రు కదా. 2014లో కేసీఆర్ సార్ కూడా ఇచ్చిండు కదా. ఒక్కసారి కొట్టేది గూగుల్లో, అన్నిటికీ గూగుల్ అమ్మ ఉన్నది కదా, చెప్తుంది గూగుల్ అమ్మ కూడా. 2014లో కేసీఆర్ గారి ఆస్తి ఎంతలో చూడండి, గంగుల కమలాకర్ ఆస్తి ఎంతలో చూడండి. 2018 ఎలక్షన్ అప్పుడే చూడండి. మరి మీ ఆస్తులు కూడా పెరిగినాయి కదా సార్. ఒక ఈటల రాజేందర్ పెరగలేదు కదా, పెరిగినాయి అనుకుందాం. ఈటల రాజేందర్ గారు 100 కోట్లు సంపాదించారు అనుకుందాం. ఒక్క నిమిషానికి ఎట్లా కూర్చుకుంటావు? యారుండి సంపాదించాడు, నీ దగ్గరనే సంపాదించాడు కదా. దాంట్లో నీకు ఎంతో కొంత ఇస్తేనే కదా నువ్వు ఆయన సంపాదించినావు. మరి ఏదో తీసుకుంటా అంటే నువ్వు చెప్పిన నీ నమస్తే తెలంగాణ పేపర్లో పైసలు ఆయన కూడా పెట్టించినావు కదా, ఆయన భూములు కూడా గిరిగి పెట్టించినావు కదా. మరి ఆ రోజు మంచి ఎట్లా ఇలా చెడ్డ ఎట్లా ఎవడో ఒకటి అడుగుతాను కదా. కోర్టు అడిగింది, నేను అడగదు. ఎవరు అడిగారు? కేసీఆర్ సార్ కంటే నాకంటే 4 ఆకులు ఎక్కువ చదువుకున్న చర్చలు అడిగారు. దేవరి అంజల్ భూములు నమస్తే తెలంగాణ పత్రిక కోసం గిరిగి పెట్టిన రోజు మంచి భూములైతే బిడ్డ దేవుని భూములు ఎట్లయితే అడిగారు. ఆడవాడు సోషల్ మీడియాలో పెడుతున్నాడు ఏమని? దేవుని భూములు అమ్ముకున్నోడికి, దేవునికి చెడగోపురం పెట్టినోడికి బీజేపీ టికెట్ ఇస్తారా అని అడుగుతుందా? చెప్పాలా? సమాధానం చెప్పొద్దా? మరి నమస్తే తెలంగాణ పేపర్ పెట్టిన రోజు ఇదే దేవుని అంజల్ భూములు తిరిగి పెడితే ఆ రోజు దేవుని భూములని కేసీఆర్కి ఎందుకు తెలవలేదని అడగాలా వద్దా? మౌనం ఉంటే చెప్తున్నాం. తప్పుడొక్కలేదు, నేను ఒక్కడే ఉంటే అవుతుందా? మా దుబ్బాకలు 10 మంది ఉంటే అవుతుందా? ప్రతి గొంతు రఘునందన్ రావు కొడితే కావాలి, ప్రతి గొంతు ప్రశ్నించే కొడితే కావాలి. నా మీద కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలవుతుంది. ప్రశ్నిస్తే ఏమవుతుంది? పరిష్కరించాలని. ఏ పరిష్కరించారో మీరు? ఏం పరిష్కరించారు? రాని లెక్కలు అడుగుతలేదు. బరాబర్ దుబ్బాకలు అడిగినారు, ముద్రాబాద్లో కూడా అడుగుతా. ఏం భయపడ్డా నేను అక్కడ. ఆస్తులు పెరిగినాయి తన తీసుకురా. 119 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లు తీసుకురా. రఘునందన్ రావు అఫిడవిట్ కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. 2004లో మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ మీద పోటీ చేసినప్పుడు మీ ఎమ్మెల్యేలు అఫిడవిట్లు దిగింది. ఇవాళ మీ ఎమ్మెల్యేలు అఫిడవిట్లు దిగింది. ఒక్కొక్కరు ఆస్తి ఎంత పెరిగిందో లెక్క పెట్టుకుందాం. కరీంనగర్కి వస్తారా, బ్లాక్ టవర్ కాడికి వస్తారా, గన్ పార్క్ కాడికి వస్తారా, చర్చ పెట్టుకుందాం. ఎవరెవరు అవినీతి పనులు ఉంటే వాళ్ళ ఆస్తులన్నీ తెలంగాణ అమరవీరులకి పంచుదాం. అది మేము సిద్ధంగా మీ వస్తున్నాం. ఆస్తులు కాపాడుతుందుకు వచ్చాడు, భూములు గుర్తుకుంటే కాపాడుతుందుకు వచ్చాడు. బీజేపీలో వచ్చే కేసులు మాక, రఘునందన్ రావు మీద కేసులు పెట్టిరు, మాకు అయిపోయినాయా? 12 కేసులు పెట్టిరు, మాఫియా. జైళ్ళలో పోయిన కేసులు మాఫియా. కొన్ని ఇళ్ళకి అల్లం వచ్చారు, కేసులు పోతాయా? పోయినాయా? ఈ గంగుల కమలాకర్ గారి మీద కేసులు పోయినాయా? ఎందుకంటే చెల్లారెడ్డి గారి మీద కేసులు అయింది టీడీపీలో ఉన్నప్పుడు, పోయినాయా? మరి మాకు తెలియకుండా సాక్షాత్కి ఏమైనా ఎత్తేసిరేమో నాకు తెలియదు. మరి కంప్యూటర్లో ఎలవడకుండా ఏమైనా ఎత్తేసిరేమో నాకు తెలియదు. అందుకని చట్టం ముందు అందరూ సమానులే. కేసైతే రఘునందన్ రావు గారి కోర్టుకే పోవాలి, గంగుల కమలాకర్ గారి కోర్టుకే రావాలి. రఘునందన్ రావు గంగుల కమలాకర్ కేసు బెదిరిస్తే అదే 506 ఐపీసీ కింద కేసు అవుతుంది. రఘునందన్ రావు గంగుల కమలాకర్ బెదిరిస్తే కూడా రఘునందన్ రావు మీద 506 అవుతుంది. అంతకుమించి కొత్త కేసులే కాదు. నేను నిన్ను కొట్టినా అదే కేసు అవుతుంది, నువ్వు నన్ను కొట్టినా అదే కేసు అవుతుంది. కాబట్టి ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన ఇంటికి వాళ్ళు ఎంత ప్రవర్తన దూరంగా ఉంటే మనం అంత దూరంగా ఉంటాం. ఈటుగా జవాబు పద్ధతి చెప్పాం. వాడు ఇంటికి పెట్టుకుంటే మనం 40 ఏళ్ళతో ఉంటాం. వాళ్ళు ముసలి 45 ఏళ్ళు దాటారు. వాళ్ళకి నడవరాదు, వాళ్ళు కూర్చోరాదు, వాళ్ళు పరిగెత్తరాదు. ఈ పక్కన ఎమ్మెల్యే కూడా మీకు తెలుసు, ఆ పక్కన ఎమ్మెల్యే కూడా తెలుసు. తెలుసా? నేను పేరు చెప్పాలనుకున్నాను, ఎవరి గురించి నేను మాట్లాడాలనుకోలేదు. రేపు నడుతా ముందున్నారు కదా, ఇంటింటికి తిరుగుదాం. ఎవరెట్లా నడుస్తారో, ఎవరెట్లా మాట్లాడతారో హుజురాబాద్ ప్రజల ముందు పంచాయతీ పెడదామా? మిత్రుడు మున్సిపాలిటీల గురించి మాట్లాడుతున్నారు, అడిగి మళ్ళీ సినిమాలు మాట్లాడుతున్నా. ఆయన ఒకటే రోజు మాట్లాడితే మళ్ళీ సినిమాకి ఏం మిగిలేదు. కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీల గురించి మళ్ళీ వచ్చిన రోజు మున్సిపాలిటీలకి కేంద్రం ఇచ్చిన నిధులు ఎంత అన్న, గంగుల కమలాకర్ అన్న కరీంనగర్ వేసుకున్న డివైడర్ల పైసలు ఎవరి
ఆ మధ్యలో పెట్టిన చెట్ల పైసలు ఎక్కడి, స్మార్ట్ సిటీ పైసలు ఎక్కడి, అమృత్ సిటీ పైసలు ఎక్కడి, వరంగల్ ఇచ్చిన పైసలు ఎక్కడి, సిద్దిపేట అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఇచ్చిన పైసలు ఎక్కడి, అన్ని సొమ్ము లెక్కలు ఉన్నాయి మన దగ్గర. ఏ మాట రాలేదు లేదు, అబద్ధాలు చెప్పేది లేదు, వాస్తవాన్ని చెప్తాం. ఇంతకాలం చెప్పడానికి అవకాశం రాలేదు, నేను మోగా వచ్చింది కాబట్టి బరాబరి చెప్తాం, నిజాయితీ ఎదుర్కొందాం, బరాబరి కొట్టాడదాం, తిరగబడదాం, కలియబడదాం, మాట అంటే మాట జవాబు చెప్తాం, హుజరాబాద్ని గెలిపిద్దాం. అయితే నేను మళ్ళీ కోరుకుంటున్నాను, మీకు ఈ శక్తిని మీరు తక్కువ తెలియకుని ఇక్కడ ముస్లింలు ఎవరు కూడా హనుమంతుడి కంటే తక్కువ కాదు. కాకపోతే హనుమంతుడికి తన శక్తి తనకు తెలియదంట. మా దుబాకులు కూడా భయపడుతున్నారు, రోజు టెలికాన్ఫరెన్స్ అయినప్పుడు అడుగుతుంది, నగరవాళ్ళు ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళు మంత్రులు వస్తారు, 10 కార్లు వస్తున్నాయి, మనం మోటార్ సైకిల్ వస్తాయి, దిక్కులు మనకి పెద్ద పెద్ద బస్సులు వస్తున్నాయి, ఇలా కొత్త కొత్త కార్లు వస్తున్నాయి, కొట్లాడితే వాళ్ళని అడుగుతుంది ఊకే. నేను ఊకే ఎదుగుతుంటే అద్దాల మేడలు కూడా భయపడాలి, అంతేనా కాదు? కృష్ణారెడ్డి సార్ మంచి బంగ్లా కట్టుకున్నాడు, 3 అంతస్తుల బంగ్లా కట్టుకున్నాడు, అన్ని రంగురంగుల అద్దాలు పెట్టుకున్నాడు, 36 బూత్ ప్రెసిడెంట్ తొలి పెట్టుకున్నాడు అనుకుందాం. చాలా బయటకు రాని ఎదగొట్టిండు కృష్ణారెడ్డి. ఆ బూత్ ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, బయటకు వెళ్ళాక ఇటువంటి ఉంటాడు, గేట్ దాటిన తర్వాత రోడ్డు దాటి రాయి తీసుకుంటాడా బిడ్డ, నేను బయటకు రమ్మంటే ఆ కృష్ణారెడ్డి నీ సందర్భం కానీ ఓ రాయితో దెబ్బనైతే కొడతాడు. జర అర్థం తోడుకుంటే వాళ్ళు పోవచ్చు. ఈతలైతే పడుతుందా, నొక్క అయితే పడుతుందా, నొప్పి అయితే చెప్తుందా తెలియదా? అప్పుడు లేదు, మనం అంతే కావచ్చు, మనం బంగ బస్సులో కావచ్చు, మోటార్ సైకిల్ మీదనే తిరుగుతాం కావచ్చు, ఎవరు జాగ్రత్త ఉండాలి, కారణంలో చెడు జాగ్రత్త ఉందంటా లేదా? మోటార్ సైకిల్ మీద పడ్డారు, మనకేముంది, తాడు లేదు, కోకిలం లేదు, ఏడు మీద తిరుగుతాం, మనం రోడ్డు మీద తిరుగుతాం, టైం మీద తిరుగుతాం, గడ్డ అయినా తిరుగుతాం. బిడ్డలు రావాలంటే నీకు కారు రావాలంటే రోడ్డు మంచిగా ఉండాలి. అందుకని వాళ్ళకి జాగ్రత్త వాళ్ళు ఉండాలి. మనదేముంది, మానవులం అనుకుంటాం, హనుమంతుడు అనుకుంటాం. నీ శక్తి నువ్వు గుర్తెరిగితే ఇటు నుంచి అటు దూకుతావంటే దూకుతావని చెప్పారు. చుట్టున్న వానరులంతా కూడా జై హనుమాను గెలుస్తావు దూకుతావంటే ఆయన అంటే నీళ్ళు ఎట్లా దుక్కిండో ఈడున్నటువంటి 36 బూత్ కమిటీల అధ్యక్షులు కూడా మీరంతా హనుమంతుని వారసులుగా గంట గొప్పలో పనిచేస్తే హుజరాబాద్లో వాళ్ళని చెప్తారు. రగన ఎందుకోతే హుజరాబాద్లో అన్ని కొట్లాటలు అయితే కేసులు పెడతారు, మీకు బలం తక్కువ ఉంది, వాళ్ళ బలం ఎక్కువ ఉందని. నేను ఒకటే సాధించండి అనుకుంటా. మోసేతిలో బలం ఉంటే పోటీ కూడా జరుగుతుంది, నాకు పోటీ కూడా లేదు. నేను ముందు వెళ్ళి చూపెడతా. హుజరాబాద్లో భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ కంటే 10 ఓట్లు ఎక్కువ చూపెడతారని చెప్పి చేతులు ఎత్తున్నాయి. కొంతమంది ఎత్తుదారు మధ్యలో ధైర్యం చాలిపోతే లేదా, భయపడుతున్నారు ఎవరైనా? నాతో నడిచిన ఎవరు కూడా దయచేసి భయపడదు, కేసులకు భయపడదు, కొట్టాడకి సదా సిద్ధంగా ఉండాలి. మీరంతా బరాబరి గెలుస్తామన్నా, మీరేం మొమ్మాట పడుతుంది. ఇప్పటికే చాలా టీవీ ఛానళ్ళు, చాలా ఇంటెలిజెన్స్ సంస్థలు చాలా సర్వే చేసాయి. ఇవాళ మనం 75% ఓట్లతో ఉన్నాం ఈ నియోజకవర్గాలు. దుబ్బాకలో ఏ సర్వే ఏజెన్సీ అయితే రఘునందన్లో కోసం ప్రతిరోజు సర్వే చేసిందో ఆ సర్వే సంస్థ నేను ఇంటికి వచ్చేటప్పుడు ఇచ్చిన రిపోర్ట్ వాళ్ళు వచ్చి 60 పెట్టుకున్నారు. 178 మంది భారతీయ జనతా పార్టీ ఓటేస్తామని చెప్తున్నారు. క్యాండిడేట్ ఎవరైనా పక్కన పెట్టున్నాయి, కమలా గుర్తు ఓటేస్తాం, కేసీఆర్ గారికి గుర్తు చెప్పాలని ఆలోచిస్తుంది. మనమే ఫస్ట్ డే వచ్చిన మీటింగ్, ఈ ఫంక్షన్ కాదు, వేరే ఫంక్షన్ మీటింగ్. ఆ రోజు నేను ఒక టీవీ ఛానల్ మిత్రుడిని తీసుకొచ్చుకున్నాను. సివిల్ డ్రెస్లో వచ్చారు, మైకులు పెట్టలేదు, టీవీలు పెట్టలేదు. వాళ్ళని మళ్ళీ శాంపుల్ ర్యాండమ్ సర్వే చేసుకున్నాం. వాళ్ళు 10 మంది వచ్చి ఆడలు దిగి వచ్చి మొత్తం వాళ్ళు 120 శాంపుల్ తీసుకున్నారు. పేరు, ఫోన్ నెంబర్ కూడా రాసుకొని వచ్చారు, కేవలం సెల్ ఫోన్ రికార్డింగ్ స్టార్ట్ చేసుకొని వచ్చారు. 120 మందిని అడిగితే 160 మంది భారతీయ జనతా పార్టీ కమలం. అయితే ఇలా వాళ్ళకుంటే బాధలు వాళ్ళకుంటాయి, వాళ్ళని పెట్టే ఇబ్బంది వాళ్ళని పెడతారు. కాబట్టి ధైర్యంగా అక్క ఎటువంటి ధైర్యంగా చెప్పకపోవచ్చు. మా దుబ్బాకలో ఉన్నంత ధైర్యం నీకు ఉందో లేదో ఇంకా 2 రోజులకు తెలుస్తుంది. మా ఊళ్ళో ఏడికి పోయి వీడియో చేసుకుని అక్క దగ్గరికి పోయి మైక్ పెట్టా కూడా ఈ తాప పువ్వు కేస్తాం పో, ఈ తాప రఘునందన్ కేస్తాం పో, రోజు నేను 90 ముసలమ్మ కూడా పువ్వు అన్నది వీళ్ళు అన్నదా కట్టబడుతూ నడుచుకునే ముసలమ్మ కూడా ఈ తాప ఎటువంటి ఎత్తావా అంటే అట్లే చెప్తే ఇంత మెల్లగా చెప్పి కావాలంటే మీరు గూగుల్లో కొట్టారు వీడియో. అరే గంట ధైర్యంగా చెప్పారు, ఇక్కడ చెప్పేదానికి భయపడతారని నేను అనుకోదు. మనం ఉండాలి మున్సిపాలిటీలో ఈ
ఇంతవరకు చైతన్యం ఉన్నది. ఊర్లలో వేరే ఇన్ఛార్జీలు వచ్చారు, వాళ్ళ పనాలు చేసుకుంటారు. కాబట్టి 12 మంది శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలకి నాదొక విజ్ఞప్తి. ప్రతిరోజు మీరు ఇంటింటికి తిరగడం మొదలు పెట్టాల్సిందే, బూతులు తిరగాల్సిందే, పన్నా ప్రముఖులు ఇంటింటికి పోవాల్సిందే. ఓటర్ లిస్టులో ఇప్పటి నుంచే లెక్క స్టార్ట్ కావాల్సిందే. ఈ ఓటర్ కరీంనగర్ ఉన్నాడా, ఈ ఓటర్ వరంగల్ ఉన్నాడా, ఈ ఓటర్ బాలానగర్ ఉన్నాడా, ఈ ఓటర్ ఓటు ఎక్కడా వేయడా, మనకెక్కడా ఎదురుకున్న వాళ్ళకి ఎక్కడ, మనకేసుకునేమో ఓటు వేసినప్పుడు రావాలి, ఎదురుకున్న ఇష్టంలో రాకుండా చూసుకోవాలి. 2 నీతి చేయాలి. వాళ్ళు రాజనీతి రణనీతి 2 చూడాలి. మనోనైతే ఎక్కువనే కాబట్టి అవసరం భయాల్లో 2 పనులు చేయాలి. ఇది ఎప్పుడు చేయగలుగుతామంటే నీకు నీ పేజీ మీద అవగాహన వచ్చినప్పుడు, నీ బూత్ మీద నీకు పట్టు వచ్చిన రోజు నువ్వు బరాబరి చేస్తావు. ఊకే ఇట్లా చేస్తావు, రోజు రాపించి తప్పుతున్నాను అనుకోకూడదు. ఆ రాస్తేనే తిరగ వేపు తీయకుండా అన్నట్టు రోజు పోయి దండం పెడితే మరొక జాగ్రత్తము ఊకెళ్ళి పంచాయతీ వాడు చూస్తున్నాడు, వాడు ఇచ్చే పైసలు రావడానికి ఫోన్ అనే చెప్తారు. మీరు ఎవరు ఇంటికి పోతే వాళ్ళకి చెప్పిరండి, అక్క నేను ఇంటికి వచ్చిన కదా, సాయంత్రం నీకు తులం బంగారం వస్తుంది, తీసుకో. వాడు తులం వేయక సగం తులం ఇస్తే ఆ తులం వాడు చేతిలో పెట్టుకున్నాడు, వాడిని గురించి నాకు నీకు అని చెప్తున్నాడు. ఏం లేదు, మీరు ఓటుకు ఇంటికి 1,00,000 వచ్చినాయి వదిలిపెట్టారు. ఇప్పటి నుంచి ఎంత? ఇంటికి 1,00,000 రూపాయలు వచ్చినాయి. నీకు 1,00,000 వచ్చినాయా? 5,000 ఇచ్చిందాక ఇవాళ 95 మిలియన్ అని చెప్పి ఇది సింపుల్ వదిలేం. ఇది ఏం చేయడానికి ఆయన నమ్మకం, ఆయన నమ్మకం అతను అనుకుంటారు. భార్యని భర్తని భార్యను నమ్మకం చేయాలి. అట్లా విడదీసి ఓటు వేసేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఆయనకి తెలియకుండా ఆయన మనకే కాలే, ఈమె కూడా మనకే తయారు చేయాలి. మీ ఆయన తెలుసా, మన 1,00,000 రూపాయలు ఇచ్చి ఇంటికి వచ్చింది అక్క అని చెప్పాలి. ఏలేదు బిడ్డని సాయంత్రం కాగానే ఈ ఓటు వేసుకుంటారు అక్కకి చెప్పాలి. అక్క ఇవి పోయినట్టున్నాయి, పక్కింటికి పోయినా యాడికి పోయినా కూడా అక్క అని చెప్పాలి. ఇక అప్పుడు పంచాయతీ స్టార్ట్ అవుతుంది. ఏమి చేయలేదనుకో నువ్వు, మరి దాకా పువ్వు ఓటేస్తాను ఒట్టు పెట్టుకో అని చెప్పి ఇద్దరు స్టార్ట్ అవుతుంది. అయితేనా కాదా? అట్లా ఎక్కడికక్కడ ఏది అవసరమైతుంది, కాలు మొక్కే కాడ కాలు మొక్కుదాం, దండం పెట్టే కాడ దండం పెడదాం. వాళ్ళు మర్యాద ఇచ్చేదంటే భర్త పట్టే సందర్భం వస్తే భర్త పడదాం. ఏం చేసినామని అడగం, ఏం చేసినామని అడుగుతారా? ఎట్లా గెలిచినామని అడుగుతారా? ఏమడుగుతాం? రిజల్ట్ వచ్చినాక గెలిచినావా, ఓడిపోయినావా? గెలిచినవాడు మగవాడు, పైసలు వచ్చి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తన వాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాను భయపడి ఓటు వేయించుకున్నా, ఏం చేసినా చూసితా ఓయించుకుంటారు. గెలిస్తేనే మనం అందరం తెల్లవుతాం, తలకాయ వేసుకుంటాం. కాబట్టి ఇంతకాలం ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదు. చాలా మంది సీనియర్లు కొంతమంది నన్ను ఫోన్ చేసి తిట్టారు రాత్రి కూడా. కృష్ణారెడ్డి బీజేపీలోకి వచ్చే కంటే ముందు నుంచి నేను బీజేపీలో పనిచేస్తున్నా రఘునందన్ ఇట్లా మాట్లాడి పేరు ఫోన్ నెంబర్ ఎందుకు కానీ తర్వాత చెప్తా. పోదాం వాళ్ళ ఇంటికి. నువ్వేమనుకుంటున్నావు? మీటింగ్ వస్తే నాకు ఫోన్ చేయవాలన్నాడు. ఎప్పుడు? రాత్రి 11 ఫోన్ చేసి దేని పని నాకంటే మీకు తెలిసి ఉండాలి. పొద్దుగాల అయితే వాళ్ళు మాట్లాడవచ్చు. రాత్రి 11 ఫోన్ చేసి నువ్వు రఘునందనేనా మాట్లాడేది అన్నాడు. అన్న నేనే మాట్లాడుతున్నా అన్న. హుజురాబాద్కి వచ్చినావా అన్నాడు. వచ్చిందంట. నా దగ్గరికి రావా నువ్వు అన్నాడు. అన్న సరే నీ పేరు ఫోన్ నెంబర్ చెప్పే ఈ జాబ్ వచ్చినప్పుడు వస్తా అని చెప్పిన. నా పేరు తెలియాలని కొన్నాడు. ఎట్లా తెలిస్తే ఫోన్ చేసి చెప్పబడి పేరు చెప్పాక అర్ధగంట తిట్టినాక చెప్పిండు. నా పేరు ఫలానా, నేను ఈ జిల్లాలో అందరికంటే సీనియర్ రిపోర్టర్ని, నేను తమాషా చేస్తున్నావా నువ్వు? మా ఇంటికి రాకుంటే నేను బీజేపీని కానప్పుడు హుజురాబాద్ అసలు బీజేపీ లేదు బిడ్డ, ఈ తాప వచ్చినప్పుడు మా ఇంటికి రాకపోతే నీకు మర్యాద ఉండదు అని చెప్పిండు. తప్పకుండా వస్తాను, ఒక కూడా బొమ్మ కూడా తింటా, కానీ నీ ఓటు మాత్రం బీజేపీకి వేయాలి అని చెప్పిండు. అంటే చాలా మంది తింటూ, చాలా మంది పోగొట్టు, రకరకాల ఫోన్లు